నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ దిన వాగ్దానము లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. రక్షకుడు అంటే విడిపించేవాడు, విమోచించేవాడు. క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం. మరి ముఖ్యంగా ఆయన రాజుగా అభిషేకింపబడ్డాడు. ప్రభు అయిన క్రీస్తుకు పుట్టుక సమయంలోనే రక్షకుడు అని పేరు. రక్షకుడుగా ఆయన మనలను పాపము నుండి, సాతాను అధికారం నుండి, భక్తిహీన లోకము నుండి, అపరాధ శిక్ష నుండి తప్పించడానికి వచ్చాడు. ఈ రక్షకుడు ప్రభువైన క్రీస్తు కూడా. ఆయన దేవుని మెస్సియగా తన ప్రజల పరిపాలకుడిగా అభిషేకించబడ్డాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. యెషూవా, యేసు అనే హిబ్రూ పదానికి ప్రభువే రక్షణ అని అర్థం. ఇది మరియ కుమారుని భావి కాలపు పనిని, సువార్త ప్రారంభ వాగ్దానాన్ని వివరిస్తున్నది. యేసు రక్షకునిగా తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని రాసి ఉంది. ఆత్మను జీవితాన్ని నాశనం చేసే పాపం మానవ జాతికి బద్ధశత్రువు. పాపాన్ని పరిహరించే యేసు మరణం ద్వారా, శుద్ధీకరించే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఎవరైతే యేసు వైపు తిరుగుతారో వారిని పాప దోషం నుండి, దాని దాస్యం నుండి ఆయన స్వతంత్రులనుగా చేస్తాడు. మత్తయి సువార్త 16:16లో ఉన్నట్లుగా యేసు సజీవుడైన దేవుని కుమారుడు అని యేసును ఆయన శిష్యులు మొదటిసారిగా పిలిచారు. నిర్జీవమైన అన్య దేవతల కంటే ప్రభువు ఎంత భిన్నమైన వాడో చెప్పడానికి ఇక్కడ పేతురు యేసు సజీవుడైన దేవుడు అని సంబోధించాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తండ్రి అయిన దేవుడు తన కుమారుడికి యేసు ప్రభువు అని పేరు పెట్టాడు. అంటే మనిషిగా వచ్చి మరణం పాలైన యేసుక్రీస్తు మహాదేవుడైన యెహోవా దేవుని అవతారం. తండ్రి అయిన దేవుని మహిమపరచుట కోసం యేసును హెచ్చించడం ప్రభువుగాను ఒప్పుకోవాలి. ఈ రక్షకుడు మన కొరకు మహిమను విడిచి రిక్తునిగా ఈ లోకమునకు వచ్చి మనలను పాప విముక్తుల్ని చేశాడు. ఆమేన్.